నమస్తే అండి. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేను మీ రూప. మాకైతే 4 రోజుల నుంచి వర్షం కురుస్తూనే ఉందండి. అది కూడా ఒక టైం ప్రకారం వస్తుంది. అంటే మార్నింగ్ 3:30, 4 గంటలకైతే వచ్చేస్తుంది. అక్కడి నుంచి 1 గంట, 2 ఆ టైం వరకు కురుస్తుంది. అక్కడి నుంచి మాత్రం గట్టిగా ఎండ అయితే ఎక్కుతుంది. ఇలా 4 రోజుల నుంచి అయితే కంటిన్యూగా వర్షం అయితే పడుతూనే ఉందండి. నేనేమో మార్నింగ్ లేచి చూసేసరికి ఇదిగోండి మొత్తం ఎక్కడ బట్టలు అక్కడ అన్నీ కూడా తడిసిపోయాయి. మ్యాట్లేమో ముందు రోజే ఉతికి ఆరబెట్టాను. అవి కూడా వర్షం పడదులే అనే ధీమాతో వదిలేసాను, కొంచెం తేమగా ఉందని. ఇంకంతే మార్నింగ్ వర్షంకి తడిసిపోయాయి. గిన్నెలు కడగదామని బయటనైతే పెట్టేశాను, కానీ ఈ వర్షం అయితే ఆగేటట్లేదు. అప్పటికి తుప్పరు పడుతూనే ఉంది. ఈ వర్షంలో బయట పని ఎలాగో చేయలేం కదా అని ఇంట్లో పనైనా చేసుకుందామని చెప్పి పక్కలన్నీ కూడా శుభ్రంగా ఎత్తేసుకున్నానండి. తర్వాత ఇల్లంతా కూడా సర్దేసుకున్న తర్వాత ఊడ్చేసాను. ఎప్పుడు కూడా నేను ఊడ్చేటప్పుడు ముందుగా ఇల్లంతా కూడా ఎక్కడొక్కడ నీట్గా సర్ది పెట్టేసుకుంటాను. ఆ తర్వాత ఏ డిస్టర్బెన్స్ లేకుండా ఓన్లీ చీపురు పట్టుకొని ఆ చివరి నుంచి ఊడ్చుకుంటా వచ్చేస్తా. అలానే ఈ వర్షాకాలంలో మనం జాగ్రత్తలు కూడా తీసుకోవాలండి. బయట వాతావరణం ఎలాగో తేమగా ఉంటుంది కాబట్టి మన ఇంట్లో తేమ లేకుండా చూసుకోవాలి. నేనైతే ఇంటిని వర్షం పడినప్పుడు ఎప్పుడు కూడా డ్రైగానే ఉంచుతాను. ఏ చిన్న తేమ పడినా సరే వెంటనే క్లాత్ పెట్టి తుడిచేస్తాను. తేమ అనేది ఇంట్లో అస్సలు ఉంచననమాట. నాకు ఇంట్లో ఇలా తడి తడిగా ఉన్నా సరే నచ్చదు. సో ఈ విధంగా నీట్గా చేసి పెట్టుకుంటాను. వర్షం ఎలాగో ఆగేటట్లేదని పంచలో అయితే గిన్నెలు అయితే కడిగేసుకుంటున్నాను. నేను ఎప్పుడైనా వర్షం పడితే బాగా ఎక్కువగా ఇదిగోండి పంచలోనే గిన్నెలు అవి కడుక్కోవడం కానీ, పిల్లల స్నానాలు కానీ ఎక్కువగా పంచలోనే చేసుకుంటాను. నీటి వాడకం అంతా ఆ సైడ్న అంటే పంచ పక్కనే కుండలు అయితే పెట్టి నీళ్ళైతే పట్టేసుకుంటాను. మళ్ళీ అది కాకుండా ఇలా వర్షం పడినప్పుడు మాత్రం తొందరగా నీళ్ళైతే పట్టేసుకుంటానండి. ఎందుకంటే ఎప్పుడు కరెంటు పోతుందో తెలియదు కదా. ముందుగానే కుండలన్నీ కూడా నీళ్ళు పట్టేసి అయితే పెట్టుకుంటాను. ఒకవేళ నీళ్ళు పట్టడం మర్చిపోయానంటే మాత్రం ఆ చివరి నుంచి ఈ చివరికి, మా ఇల్లు అసలే చివరి కదా, సో రోడ్డు కాడ నుంచి ఇక్కడి వరకు నీళ్లు పెరుక్కోవాలి, చాలా రిస్క్. అందుకే ముందుగా నీళ్ళు అయితే పట్టి పెట్టుకుంటాను. అందుకేనండి ముందుగానే మేల్కొని నీళ్ళు అయితే పట్టేసుకుంటాను. మాది ఒక పల్లెటూరు కాబట్టి పొద్దున్నే లేచిన తర్వాత ఈ పిచ్చుకలు, కాకులు అరుపులే ఎక్కువగా వినిపిస్తాయండి. మాకు డే కూడా వీటి అరుపులతోటే స్టార్ట్ అవుతుంది. ఇవి మాకు ఒక అలారంలా పనిచేస్తాయి అన్నమాట. వీటి అరుపులకే మేలుకు వచ్చేస్తుంది. అలానే మీరు ఎప్పుడైనా గమనించారో లేదో అండి, మనం అన్నింటికంటే మన మైండ్ ఎప్పుడు ప్రశాంతంగా ఉంటుందంటే మార్నింగ్ మనం నిద్ర లేస్తాం కదా, లేచినప్పటినే మన మైండ్ అనేది చాలా రిలీఫ్గా ఉంటుంది. అంటే చాలా పీస్ఫుల్గా ఉంటుంది. ఎలాంటి చెడు ఆలోచనలు కూడా మన మైండ్లో ఉండవు. అంత ప్రశాంతంగా ఉంటుంది. అలా ప్రశాంతంగా ఉన్నప్పుడు ఈ పిచ్చుకల అరుపులు మనకి ఒక కొత్త ఉత్సాహాన్ని అయితే ఇస్తాయండి. ఆ డే అంతా కూడా మనకి ఒక పాజిటివ్ ఎనర్జీ అయితే వస్తుంది. నాకైతే మాత్రం ఇలా చాలా ఇష్టమండి. ఎందుకంటే చుట్టూ మాకు చెట్లు అవే కదా, సో ఎక్కువగా ఈ పిచ్చుకల అరుపులతోటి మా డే అనేది స్టార్ట్ అవుతుంది. అలానే పిచ్చుకల కోసం అయితే మా వారు రేకులపై కడ్డీలు ఉంటాయి కదండి, ఆ కడ్డీలకైతే ఒక పెట్టెలో అంటే ధాన్యం వేసి పైన కడతారనమాట. వాటిని తినటానికైతే అవి వచ్చేటప్పుడు వాటి అల్లరి మేమైతే చూస్తూ ఉంటాము. అలానే మాకైతే ఈ పంచలో పైన రేకుల మధ్య అయితే గూళ్ళు కూడా పెట్టుకుంటుంటాయి పిచ్చుకలు. చాలా సరదాగా ఉంటుంది వాటి అరుపులు అవి కూడా. గిన్నెలు కడగడం పూర్తయిపోయిన తర్వాత పంచంతా కూడా కొద్దిగా సర్పేసి అయితే కడిగేసుకుంటానండి. ఎందుకంటే గిన్నెలు కడిగింది కదా, మళ్ళీ జిడ్డు జిడ్డుగా ఉంటుంది. కడిగిన తర్వాత క్లాత్ పెట్టి అయితే మొత్తం కూడా తుడుచుకుంటా, లేదంటే అంత త్వరగా ఆరదు కదా.
ఈ పంచ ఆరితేనే మళ్ళీ పిల్లలు బ్రష్లు చేయాలన్నా సరే ఇక్కడికే రావాలి. మళ్ళీ తేమలో కాస్త ఇది అది ఇంట్లో కూడా తేమ వచ్చేస్తుంది. అందుకే ఇది ఇలా క్లాత్తో తుడిసి కొంతసేపు అయితే వదిలేస్తాను. అదే ఆరిపోతుంది త్వరగానే. ఎందుకంటే చుట్టూ ఎంత వాన పడినా సరే గాలి అయితే కొడుతుంది. చుట్టూ ఓపెన్ ప్లేసే కదా, సో త్వరగా అయితే ఇదిగోండి డ్రై అయిపోతుంది. వీలైనంత వరకు వర్షం పడేటప్పుడు ఇంటిని కొంచెం డ్రైగా ఉంచుకోవడమే చాలా మంచిదండి, చాలా ఆరోగ్యం కూడా. వంట చేద్దామంటే కూరగాయలు లేవు, అలా అని బయటికి వెళ్ళి తీసుకురాలేని పరిస్థితి. ఇంకా ఏం చేయాలని చూస్తేనో ఇదిగోండి పిల్లలైతే అప్పుడే నిద్ర లేచారు. వాళ్ళకైతే నూనె రాసి జడలు వేసేస్తున్నాను. ఒకసారి వీళ్ళు ఇంటి నుంచి బయటకు వెళ్ళారంటే మళ్ళీ లోపలికైతే అంత త్వరగా రారు. ఎందుకంటే అక్కడ మా రిలేటివ్స్ ఇల్లు అన్నీ కూడా పక్క పక్కనే, అన్నీ కూడా తిరుక్కుంటూ ఆడే ఉంటారు చాలా వరకు. మేమంటే పొలం పనికి వెళ్ళిపోతాం కదా, సో ఎక్కువగా వాళ్ళకి అక్కడే అలవాటు. మా పెద్ద పాప ఏం చేస్తే చిన్నదై కూడా అలానే చేయాలనుకుంటుంది. పాపం అందుకే దానికి నోరు తిరగకపోయినా సరే చిన్న చిన్న పదాలని పలుకుతూ ఉండిద్ది. అదిగోండి డ్యాన్స్ కూడా చేస్తుంది. తనకి కూడా చేయాలని ఉంటుంది కానీ చిన్నపిల్ల కదా, అదిగో వేర్ ఆర్ యూ గోయింగ్ అని భలే అంటుంది. భలే ముద్దు ముద్దుగా ఉంటాయి మా బుడ్డదాని మాటలు. మా పెద్ద పాప అయితే మాత్రం చాలా యాక్టివ్గా ఉంటుందండి. స్కూల్లో ఏ రైమ్స్ నేర్పించినా లేదంటే కథలు చెప్పినా సరే మాకు వచ్చి అలా పొల్లిపోకుండా చెప్తుంది. చిన్నప్పటి నుంచి తన నాలుక అనేది చాలా పలచనండి. ఎలాంటి కష్టమైన పదమైనా సరే తను ఈజీగా చెప్తుంది, చిన్నపిల్ల అయినా సరే. ఇప్పుడు తనకి 4 సంవత్సరాలు, ఇప్పుడు ఈ జూలై వస్తే 5వ సంవత్సరం వస్తుంది. అయినా సరే ప్రతి పదం కూడా చాలా స్పష్టంగా పలుకుతుంది. నేను కూడా తడబడతానేమో కానీ తను మాత్రం చాలా బాగా చెప్తుంది. మా పిల్లలకి జడలేసినప్పుడు మాత్రం ఏవో ఒక మాటలు చెప్తూనే ఉండాలండి, లేదంటే మాత్రం ఇంకా అష్టవంకర్లు తిరుగుతారు. నేను ఇటు జడ వేస్తే అటు చూస్తారు. ఒక్కోసారి అయితే వేసిన జడే మళ్ళీ మళ్ళీ వేయాల్సి వచ్చింది. ఒక్కోసారి అయితే అసలు జడలు వేయటానికి చాలా మారం చేస్తుంది మా బుడ్డది. కానీ ఎదుగుండి అసలు చాప పిల్లలా జారిపోతుంది, ఒక్క క్షణం కూడా ఉండదు. ఇంకా మా పెద్ద పాపకు అయితే మాత్రం పర్వాలేదు, కొంచెం చెప్తే అర్థం చేసుకుంటుంది. చిన్నదైతే మాత్రం అలా కాదు. మా వారైతే మార్కెట్కి వెళ్ళారండి. వచ్చేటప్పుడు అయితే కూరగాయలు అలానే టిఫిన్ అయితే తీసుకురమ్మని చెప్పాను. అంటే ముందు రోజు మిరపకాయలు ఒక 4 గోతాలు అయితే కోసామండి. వాటిని అయితే పొద్దున్నే 3:30కి అయితే తీసుకొని మార్కెట్కి వెళ్ళారు చీరాల. వచ్చేటప్పుడు పనిలో పనిగా అక్కడే మార్కెట్లోనే కూరగాయలు కూడా అన్నీ తీసుకొని రమ్మని అయితే చెప్పాను. ఈలోపు అయితే పిల్లలకి మా వారు వచ్చేలోపు బ్రష్లు చేపించి మొహం అయితే కడిగించేద్దామని పేస్ట్ వేసి అయితే ఇచ్చాను. చూడు నాయకు చూడు, బ్రష్ చేస్తానువా పేస్ట్ తింటానువా? పడుకోపోయి మా వారైతే మార్కెట్ నుంచి అయితే వచ్చారండి. మార్కెట్కి వెళ్ళారంటే మాత్రం తినేకాయలు కానీ కూరగాయలు కానీ అన్నీ ఎక్కువ ఒకేసారి అయితే తీసుకొచ్చి పెట్టుకుంటాము. ఎందుకంటే అప్పటికప్పుడు మార్కెట్లో అన్ని కూరగాయలు కూడా అప్పుడే కదా అమ్ముతారు, అందరూ ఫ్రెష్గా ఉంటాయి. అది కాకుండా కాయలు అమ్మిన డబ్బులు కూడా చేతిలో ఉంటాయి. సో అక్కడికక్కడే మొత్తం కూడా కొనేస్తారు. ఒకప్పుడైతే దొండపందిరి ఉండేది కాబట్టి రోజు మార్చి రోజు మార్కెట్కి అయితే వెళ్ళేవారు. అప్పుడు అసలు ఇంట్లో కూరగాయలు కానీ తినేకాయలు ప్రతిదానికి అసలు ఎలాంటి లోటు ఉండేది కాదండి. ఇప్పుడంటే మిరపకాయలు అంటే మేము ఊర్లోనే కాటాలకు వేస్తాం కాబట్టి మార్కెట్కి వెళ్ళేంత అవసరం అయితే రాదు, ఊర్లోనే కాటాలు పట్టేస్తారు. మా వారు మార్కెట్ నుంచి రాగానే ముందుగా కూరగాయలు కానీ అన్నీ కూడా బయట పెట్టేయమంటారు. ఎందుకంటే తను కూరగాయలు అమ్మటం అయిపోయిన వెంటనే ఇవన్నీ కూడా ఖాళీ సమయంలో కొనేసి గోతాలు అయితే పెట్టేస్తారంట. గాలి ఆడకపోతే మళ్ళీ పాడైపోతాయి అని చెప్పి రాగానే ముందుగా అయితే ఓపెన్ చేసి గాలి తగిలేలా పెట్టమంటారు.
వారానికి సరిపడా కూరగాయలు మాత్రమే తీసుకొచ్చుకుంటామండి. ఎందుకంటే మళ్ళీ వారం వారం మార్కెట్‌కి వెళ్ళే అవకాశం ఉండిద్ది కదా! సో, వారానికైతే కరెక్ట్‌గా సరిపోతాయి. అంతకుమించి ఎక్కువ తీసుకొచ్చినా సరే ఒక్కోసారి పాడైపోతాయి. పొట్లకాయలైతే చాలా రోజులైంది తిని అని చెప్పి నేనే తీసుకురమ్మన్నాను. చామదుంప అయితే మా వారికిష్టము. ఈ కూరగాయలు కొన్నందుకు క్యారెట్ అంటే ఫ్రీగా ఇచ్చిందంటామె తింటూ వెళ్ళమని. ఇంకా మా వారైతే వచ్చేటప్పుడు చికెన్ అయితే తీసుకొచ్చారు. అంటే వర్షం పడుతుంది కదా! వెదర్ కొంచెం చల్లగా ఉందని చికెన్ కర్రీ అయితే వండమన్నారు. సరే అని తీసుకురమ్మని చెప్పాను. అలానే పనిలో పనిగా టిఫిన్ కూడా తీసుకొచ్చేసారు. అంటే నేను ఇంకా వంట అయితే చేయలేదు. టిఫిన్ అయితే తీసుకురమ్మని చెప్పాను. టిఫిన్ చేశాక కొంచెం నిదానంగా వంట చేసుకుందామని. మామూలుగా బయట కొట్టుల్లో కొనే కూరగాయల కంటే మార్కెట్‌లో కూరగాయలు చాలా ఫ్రెష్‌గా ఉంటాయండి. ఎందుకంటే పండించిన రైతులు ప్రతిరోజు కూడా పొద్దున్నే తీసుకొచ్చి అమ్ముతారు కదా! వాళ్ళ దగ్గర తీసుకునే కూరగాయలివి. అంటే ఇప్పుడు మేము మిరపకాయలు ఏ విధంగా ఎత్తుకెళ్ళామో అలా ఎవరు పండించిన కూరగాయలు వాళ్ళు తీసుకొచ్చి ఆ మార్కెట్‌లో విక్రయం అనేది చేస్తారు. దాని ద్వారా అక్కడికక్కడే మనము కొంతమందయితే కోవలు పెట్టి కూడా అక్కడికక్కడే అమ్మేస్తుంటారు. సో, వాళ్ళ దగ్గర మనం తీసుకోవడం వల్ల అప్పుడే కోసిన కాయలు కాబట్టి మనకి తాజాగా ఉంటాయి. అలానే కొద్దిగా చవకగా కూడా వస్తాయి మార్కెట్‌లో. మిరపకాయ మాత్రం మా సైడు బాగా రేటుగానే ఉందండి. ఒకప్పుడు కేజీ రూ. 9కి పోసాము. ఇప్పుడు అదే కేజీ కాయలు రూ. 50. ఎంత తేడానో చూడండి. అంటే ఇంకా తోటలన్నీ కూడా ముదురు పడిపోవడం వలన ప్రతి ఒక్కరు కూడా వదిలేస్తున్నారు. అందువలన కాయ రేటయితే లేసింది. కాకపోతే ఏంటంటే రేటున్నప్పుడు కాయలు లేవు. కాయలున్నప్పుడు రేటు లేదు. అంతా కూడా రైతులకి ఇలానే ఉంటుంది. ఒకసారి లాభమొస్తే ఇంకోసారి నష్టమొస్తుంది. ఒకసారి 40 గోతాలు కోస్తే మేము 20,000 వచ్చాయండి. అదే ఇప్పుడు 10 గోతాలు కోస్తేనే 30,000 వచ్చింది. సో, ఎంత తేడానో మీరే చూడండి. ఒక్కో గోతం వచ్చి 60 కేజీలు, 55 ఆ మధ్యలో ఉంటుంది. సో, ఇదనమాట మిరపకాయలు. అలానే తినే కాయలైతే మా వారు బొప్పాయికాయలు, జాంకాయలు, మామిడి పళ్ళయితే తీసుకొచ్చారు. ఇలా ఉండిద్ది మా పరిస్థితి. చూడండి కూరగాయలు మొత్తం తినే కాయలు ఒకసారిగా తీసుకొచ్చి ఇంట్లో స్టోర్ చేసేస్తాం. వర్షం పడుతున్న టిన్ కూడా ఇక్కడ తెప్పించేసుకున్నాము. నిదానంగా వంట చేసుకోవచ్చని. వీటిని మళ్ళీ నేను శుభ్రంగా వాష్ చేసుకొని ఫ్రిడ్జ్‌లో అయితే స్టోర్ చేసుకుంటాను. 2, 3 రోజులు బయట ఉన్నా సరే బాగానే ఉంటాయనే కూరగాయలు మాత్రం బయట ఉంచుతానండి. లేదు పాడైపోతాయి అనుకుంటే మాత్రం ఫ్రిడ్జ్‌లో పెట్టుకుంటాను. అలానే అన్నం అయితే కడిగి పెట్టేసుకున్నానండి. ఎందుకంటే కొంచెం టిఫిన్ చేశాక నిదానంగా వండుకుందాంలే అనుకున్నాను. కానీ ఈలోపు కాయలు కోయడానికి మనుషులైతే వస్తున్నారని మా వారైతే చెప్పారు. ఒక పక్క వర్షం పడుతుంది. అయినా సరే పాపం వర్షంలోనే కాయలు కోసాము. చికెన్ తీసుకొచ్చారని చెప్పాను కదండీ! చికెన్ కోసం అయితే మసాలా అయితే నూరుతున్నాను. ఈ మసాలాలో నేను ఎక్కువగా ధనియాలు, అలానే కొద్దిగా బిర్యానీ మసాలా అయితే వేస్తాను. అది మన ఆప్షన్ అండి. నేను ఎప్పుడో ప్యాకెట్లు ఇలా తెచ్చినప్పుడు వేస్తాను. లూజ్ అయితే వేయను. అలానే ఎక్కువగా అయితే అల్లం, వెల్లుల్లి, కొబ్బరి, జీలకర్ర, ధనియాలు ఇవైతే ఎక్కువగా వాడతాను. సో, ఈ మసాలానంతటి కూడా నూరేసి ముందుగా పక్కన పెట్టేసుకుంటాను. అలానే చికెన్ కూడా చిన్న చిన్న ముక్కలుగా అయితే కోసి కడిగేసుకుంటానండి. వర్షం అయితే 9 గంటలకైతే ఆగిపోయింది. వర్షం ఆగిందని చెప్పి మనుషులైతే వస్తామని ఫోన్ చేశారు. ఇంకా వర్షం ఆగిపోయింది మరి రాదని చెప్పి మేము కూడా రమ్మని చెప్పాము. ఇంకా తీరా చేలోకెళ్ళేసరికి వర్షం స్టార్ట్ అయింది. ఆ రోజు మేము ఎంత వద్దని చెప్పినా సరే పాపం వాళ్ళు కూడా వర్షంలోనే కాయలు కోసారు. నేను మాత్రం ఏ వంట చేసినా సరే అన్నీ ఉండాలని అయితే అనుకోనండి. ఆ క్షణానికి మసాలా దినుసులు గానీ, తిరగమోతకి ఏమి అందుబాటులో ఉంటే వాటితోటే వంట అయితే చేసేస్తాను. నేను ఏ వంట వండినా సరే తిరగమోతలోనే పసుపు వేసుకుంటానండి. తర్వాత మనకి పచ్చివాసన అనేది రాకుండా ఉంటుంది. అలానే కర్రీలో బాగా మిక్స్ అయిపోతుంది. ముందుగా అయితే టమాటాలను వేసి కొంచెం బాగా మగ్గించుకున్నాను. అంటే చికెన్ కొద్దిగే కాబట్టి కొంచెం టమాటాలైతే ఎక్కువగా వేసుకున్నాను గ్రేవీకి బాగా వచ్చిద్దని. నేను ఇంత స్పీడ్‌గా చికెన్ ఎప్పుడు వండలేదండి. చాలా త్వరగా వండాను. ఎందుకంటే మనుషులు ఆల్రెడీ వచ్చి పొలంలో ఉన్నారు. అందువలన అయితే త్వరగా వండాల్సొచ్చింది. ఉప్పు, కారం వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలిపేసి మూత అయితే పెట్టి వదిలేస్తానండి. ఎందుకంటే అందులో వాటర్ ఉంటుంది కదా! వాటర్ అంతా ఇలా బాగా పైకి వచ్చినప్పుడు మసాలా అయితే వేసేసి ఒకసారి మిక్స్ చేసి ఇంకా మూత పెట్టేస్తాను. మళ్ళీ దానిలో ఎలాంటి నీళ్ళేమి వేయను. ఎందుకంటే టమాటాలు వేసాం కదా! ఆ టమాటాలు అలానే చికెన్‌లో వాటరే చాలా ఎక్కువ. అలా కొంచెం థిక్‌నెస్ వచ్చే తర్వాత కట్టేస్తాను. సో, ఇంతేనండి. చాలా హడావిడిగా వండాను ఆ రోజు. అసలు ఎలా వండానో కూడా నాకే తెలీదు. ఆల్రెడీ మనుషులొచ్చి చేలో వండారని చెప్పాను కదండీ! సో, అందుకు త్వరగా అయితే వండేసాను. అలానే వేడిగా ఒక ముద్ద అన్నం అయితే తినేసి చెట్ల కాడికైతే బయలుదేరాము.
ఆ రోజు వాతావరణం అయితే మాత్రం నాకు చాలా బాగా నచ్చిందండి. మబ్బులు చూడండి ఎంత స్పష్టంగా మంచిగా అందంగా కనిపిస్తున్నాయో. మా వారిని అడిగితేనే సముద్రంలోకి నీళ్లు తాగడానికి వెళ్ళాయి, తర్వాత వచ్చి మన మీదకి వదిలేస్తాయిలే అని అంటున్నారు. ఇంకా ఎండ కూడా బాగానే ఎక్కింది. పాపం 1 గంట వరకు కూడా వర్షంలోనే మేమైతే ఆ రోజు కాయలు కోసాము. మాతో పాటు పాపం వాళ్ళు కూడా కోసారు. 1 గంట నుంచి అయితే కొంచెం తెరిపిచ్చి ఎండ అయితే ఎక్కింది. అయితే వర్షం నాన్ స్టాప్‌గా పడుతుంది. లేదంటే మాత్రం గట్టిగా ఎండ అయితే కాస్తుంది. దాన్ని తట్టుకోలేకపోతున్నాం, ఇటు దీన్ని తట్టుకోలేకపోతున్నాం. అలా అయిపోయింది మా పరిస్థితి. కాయలు, పళ్ళు అయిపోతున్నాయి మెయిన్. అందుకే వర్షంలో కూడా తడిసి కొయ్యాల్సొచ్చింది. కాయలు రేట్‌గా ఉన్నాయని చెప్పాను కదండీ! ఈ సమయంలో పళ్ళు అయిపోతే వృధాగా పోతాయి. ఇదండి ఈ వర్షానికి మా పరిస్థితి. అటు పొలంలో పని చేసుకోలేక, కాయలు కోసుకోలేక, ఇటు ఇంట్లో కూడా పని చేసుకోలేక మా అవస్థలైతే ఇలా ఉన్నాయి. అలానే నేను న్యూస్ ఛానల్స్‌లో అయితే చూశానండి. పాపం హైదరాబాద్‌కి మరీ ఎక్కువగా ఉంది. వాళ్ళతో పోలిస్తే మనం చాలా బెటరు. ఎందుకంటే మనం బయటకైనా పల్లెటూరులో ఉన్నవాళ్ళం బయటకైనా వస్తున్నాము. కానీ పట్టణంలో ఉన్న వాళ్ళు పడే అవస్థలు చాలా బాధ అనిపిస్తుంది. ఇంట్లో నుంచి బయటికి కూడా వచ్చే పరిస్థితి కూడా లేదు వాళ్ళకి. అయినా ప్రకృతిలో వచ్చే మార్పులను, ప్రకృతి వైపరీత్యాలను ఆపేంత శక్తి అయితే మనకు లేదు కానండి. అవి వచ్చేటప్పుడు ధైర్యంగా ఎదుర్కొని నిలబడేంత శక్తి అయితే మన దగ్గర ఉంది. సో, అందుకే ఏదొచ్చినా సరే ధైర్యంగా ఉండాలి. అదొక్కటే మనల్ని కాపాడుతుంది. ఎప్పటికైనా మన ధైర్యమే మనకి కొండంత బలమండి. ఇదొక్కటి గుర్తుపెట్టుకుంటే చాలు. ఇదేనండి ఇవాల్టి మన వీడియో. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాము. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి. కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాము. ఉంటానండి. ధన్యవాదాలు.